అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరందరూ చూపించిన ఈ అభిమానం నేను గుర్తు పెట్టుకోవడమే కాకుండా అవతల వాళ్ళు కూడా గుర్తు పెట్టుకునేలాగా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు విజయవాడ నుంచి నేను వస్తుంటే మన ఆలగడ్డ తాలూకాకి ఎంటర్ అయిన వెంటనే పోలీసులు వచ్చినారు. ఏమప్పా ఇంత జాగ్రత్తగా తీసుకొస్తున్నారు అని చెప్పి పోలీసు బండి పోతుంటే 5 సంవత్సరాలు నా మీద కేసులు పెట్టడానికి, లేకపోతే నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వస్తే నన్ను ఎక్కడికి కదలనీయకుండా ఇంట్లో కూర్చోబెట్టడానికి పోలీసులు వచ్చినారు. కానీ ఇప్పుడు నన్ను చాలా జాగ్రత్తగా ఇంటి వరకు మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. నేను గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు ఏం చెప్పినా, చాలా మంది టికెట్ రాదనుకున్నారు. టికెట్ వచ్చిందా? చాలా మంది ఎన్నికల్లో గెలవలేమనుకున్నారు. గెలిచినామా? మరి ఈ రోజు ఆలగడ్డలో ఎప్పుడు లేని విధంగా మరి ప్రజలు బయటకు వచ్చి, కార్యకర్తలు బయటకు వచ్చి చాలా కసితో ఈ రోజు ఓట్లు వేస్తున్నారు. ఎందుకంత కసి ఉందంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక కేసు, ప్రతి ఒక్క ఇంట్లో ఈ రోజు బయటికి రానియకుండా కేసులు వేశారు. ఈ రోజు పాటలు పెట్టుకొని నా ముందే డాన్స్ చేసే వాళ్ళు ఎవరు తెలుసా? కేసులు పెట్టించుకొని నా కోసం జైలుకి పోయిన వాళ్ళు ఈ రోజు డాన్సులు వేస్తున్నారు. ఈ రోజు నేను చెప్తున్నాను, నా కోసం ముందుకొచ్చి కేసులు వేయించుకున్న వాళ్ళు, నా కోసం కష్టపడిన వాళ్ళు, పార్టీ కోసం అండగా 5 సంవత్సరాలు నిలబడిన వాళ్ళని కాపాడుకున్న బాధ్యత మాది అని చెప్పి అభివృద్ధి చేస్తాం, రాజకీయం కూడా చేయబోతున్నామని గతంలో 5 సంవత్సరాలు కేవలం అభివృద్ధి మీద చేసినాం. కేవలం రోడ్లు, ఇల్లు, పెన్షన్లు ఇవి మాత్రమే చూసుకున్నాం. కానీ అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.